Hello guys, welcome to our channel Exam Thoughts. This is Aishwarya. I am an OU campus student in the Department of Commerce. మన ఛానల్లో టీఎస్సిపి గెట్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, నేను కమెంట్స్లో రిప్లై ఇస్తున్నాను మీకు. సో నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి ఇచ్చిన నెంబర్కి మాత్రం మెసేజెస్ అండ్ కాల్స్ పెట్టకండి. ఆ నెంబర్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి మాత్రమే. అక్కడ నేను రెస్పాండ్ అవ్వను. మీకు నా నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాత్రం ప్లీజ్ కింద కమెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కమెంట్ చేయండి. ఎగ్జామ్ థాట్స్ @exam thoughts అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అన్న కమెంట్ చేయండి. ఆ నెంబర్కి మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ చేయకండి. సో వాళ్ళు బిజీగా ఉంటారు. అండ్ మీకు టీఎస్సిపి గెట్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మనం ఈ వీడియోలో టీఎస్సిపి గెట్ ర్యాంక్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ఏ ర్యాంక్ వస్తే క్యాంపస్ సీట్ రావచ్చు, దెన్ విత్ రియల్ ఎగ్జాంపుల్స్. నేను 2019లో సిపి గెట్ రాసినప్పుడు మాకు మార్క్స్ ఎలా ఉండే అండ్ ర్యాంక్స్ ఎలా అలర్ట్ చేశారో ఎగ్జాంపుల్స్ తోటి నేను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికైతే మనకి రెస్పాన్స్ షీట్ అన్ని సబ్జెక్ట్స్వి రిలీజ్ అయిపోయాయి. అండ్ ఈ రోజు వరకు మాత్రం ఎవరైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే ఈ రోజు వరకు లాస్ట్ డేట్. సో నార్మల్లీ అబ్జెక్షన్ చేసిన తర్వాత, అబ్జెక్షన్ టైం అయిపోయిన తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత మనకి ర్యాంక్ కార్డ్ రిలీజ్ అవుతుంది. సో ఇంకా ర్యాంక్ కార్డ్ రిలీజ్ అవ్వడానికి మినిమం ఒక 4-5 డేస్ మాత్రం పడుతుంది. అండ్ ఇంకా ఇక్కడ మనకి అబ్జెక్షన్కి కూడా ఈరోజు 28 డిసెంబర్ వరకు టైం ఇచ్చారు. ఎవరైనా మీకు ఆన్సర్ తప్పు అని తెలిసి ఇంకా అబ్జెక్షన్ పెట్టకపోతే మాత్రం పెట్టేయండి. బికాస్ ఒక్క మార్క్ తోటి చాలా తేడా వస్తుంది ర్యాంక్లో. ఇప్పుడు నేను మీకు వీడియోలో రియల్ 2019 ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక్క మార్క్స్ అంటే కొన్ని మార్క్స్ తోటి ర్యాంక్లో ఒక 100 డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక మెయిన్ డౌట్ అయితే క్లియర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది ఎలా అడుగుతున్నారంటే, మాకు మార్క్స్ తక్కువ వస్తే మేము క్వాలిఫై అయ్యా, మాకు క్యాంపస్ కాలేజెస్లో సీట్ వస్తుందా? అందరూ ఏమనుకుంటున్నారంటే సిపి గెట్ రాసేది ఓన్లీ క్యాంపస్ కాలేజెస్లో సీట్స్ కోసం మాత్రమే అని అనుకుంటున్నారు. బట్ అసలు మనం సిపి గెట్ ఎందుకు రాస్తామంటే, తెలంగాణలో ఉన్న ఈ 7 యూనివర్సిటీస్ అంటే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన అండ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీస్లో ఉన్న పీజీ కాలేజెస్, ఈ 7 యూనివర్సిటీస్ కింద ఉన్న పీజీ కాలేజెస్ అంటే ఆ కాలేజెస్ క్యాంపస్ కాలేజెస్ అన్న అయి ఉండొచ్చు, కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అన్న అయి ఉండొచ్చు, ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్. ఈ అన్ని యూనివర్సిటీస్ కింద ఉన్న క్యాంపస్ అండ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో పీజీ కోర్స్ చేయడానికి మనం సిపి గెట్ రాస్తాము. సో సరే, ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే 25% అని అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి 25% అని ఇచ్చారు. సో మీకు 100కి 25% అంటే మీ సబ్జెక్ట్లో 25 వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. సరే, క్వాలిఫై అయితే అయ్యారు. కొందరు కమెంట్స్లో ఏమడుగుతున్నారు అంటే, నాకు 26 వచ్చాయి, నేను క్వాలిఫై అయ్యానా? క్వాలిఫై అయ్యారని మాత్రం మనం చెప్పగలం, కానీ మీకు 26 వచ్చి క్వాలిఫై, 25 కన్నా ఒక 2-3 మార్క్స్ క్వాలిఫై వచ్చి 2-3 మార్క్స్ వచ్చి క్వాలిఫై అయితే మీకు ఏ కాలేజెస్లో అయినా సీట్ వస్తుందని మాత్రం చెప్పలేము. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్కి రాశారు. సో మొత్తం ఈ 7 యూనివర్సిటీస్ కింద అన్ని కాలేజెస్లో కలిపితే సీట్స్ మ్యాథమెటిక్స్లో ఒక 9,000 ఉన్నాయని అనుకుందాం ఎగ్జాంపుల్. మీకు 26 మార్క్స్కి మీ ర్యాంక్ 9,000 ఎబోవ్ ఉంది మీ ర్యాంక్. సో సీట్స్ ఉన్నాయి 9,000, మీ ర్యాంక్ ఏమో 9,000 ఎబోవ్. సో సీట్ రాకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇలా మళ్ళీ సీట్ రాకపోతే ఏంటి, మేము చేయలేమా అంటే చేయొచ్చు. మీరు మేనేజ్మెంట్ ఏ కాలేజెస్లో అయినా మేనేజ్మెంట్ కోటా కింద ఫీ కట్టి సీట్ కొనుక్కొని మీరు పీజీ చేయొచ్చు. అండ్ సిపి గెట్ ర్యాంక్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది, సీట్ వస్తుంది. సిపి గెట్ అంటే స్కాలర్షిప్ వచ్చే కేటగిరీస్ ఉంటుంది కదా, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ. వీళ్ళకి సిపి గెట్ ద్వారా వెళ్తేనే సీట్ వస్తుంది. సిపి గెట్ ర్యాంక్ ద్వారా వెళ్ళి అలాట్మెంట్ కార్డు ఇలా రిపోర్టింగ్ జాయిన్ అవుతేనే మనకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. అండ్ ఒకవేళ మీకు సిపి గెట్ ద్వారా సీట్ రాకపోతే మీరు పీజీ చేయొచ్చు, మేనేజ్మెంట్ కోటాలో ఫీ కట్టి పీజీ చేయొచ్చు, అంతే డిఫరెన్స్. సో ఇంకా సిపి గెట్లో ర్యాంక్ అలాట్మెంట్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. మార్క్స్ని బేస్ చేసుకొని మనకి ర్యాంక్ ఇస్తారు. అంటే ప్రతి సబ్జెక్ట్లో ర్యాంక్ 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్స్కి మనకి సపరేట్గా ర్యాంక్స్ ఇస్తారు.
సో ఈ ర్యాంక్స్ మనకి సిబిగెట్ మార్క్స్ పైన బేస్ చేసుకొని మాత్రమే ర్యాంక్స్ ఇస్తారు. ఒకవేళ ఎవరికైనా టై అయితే మార్క్స్ అంటే ఒకే సబ్జెక్ట్లో ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు 2 కండిషన్స్ని బేస్ చేసుకొని ఎవరికి ఎక్కువ ర్యాంక్ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ర్యాంక్ ఇవ్వాలో అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఏ తెలుగులో హైయెస్ట్ మార్క్స్ 97 అనుకుందాం. సో 97 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేసారు, అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ ర్యాంక్ కోసం ఇద్దరికి 95 వచ్చాయి. సో ఇక్కడ టై అయింది, ఇద్దరికి 95 మార్క్స్ వచ్చాయి. కానీ ఎవరికి సెకండ్ ర్యాంక్ ఇవ్వాలి అని ఎలా వాళ్ళు డిసైడ్ చేస్తారా అంటే ఈ 2 బేసిస్ పైన. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే సీనియర్ ఇన్ ఏజ్ విల్ బి గెట్టింగ్ హయ్యర్ ప్రయారిటీ. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎవరి ఏజ్ అయితే ఎక్కువ ఉందో వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు, అంటే వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇస్తారు. ఇంకొకటి ఏం తీసుకుంటారంటే కన్సిడర్ చేస్తారు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అండ్ మన డిగ్రీ పాస్ పర్సంటేజ్ ఉంటుంది కదా, డిగ్రీ పర్సంటేజ్ని బేస్ చేసుకొని కూడా ఎవరికి హయ్యర్ ర్యాంక్ ఇవ్వాలో వాళ్ళు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. సెకండ్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి, నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి వీళ్ళిద్దరిలో అని. సో టై అయినప్పుడు ఇలా ఉంటుంది ప్రాసెస్. అండ్ ఇంతకుముందు మనం టై అయితే ర్యాంక్ ఎలా ఇస్తారో కూడా చూసుకున్నాం కదా. సో టై అవుతుందా అంటే కంపల్సరీ టై అవుతుంది. 99% చాలా వరకు చాలా మార్క్స్లో టై అవుతుంది. ఎందుకంటే సేమ్ సబ్జెక్ట్లో సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దానివల్ల మన ర్యాంక్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నా 2019 ర్యాంక్ కార్డ్. నేను లాస్ట్ ఇయర్ రాసినప్పుడు నా ర్యాంక్ కార్డ్ నాకు మార్క్స్ వచ్చేసి 72 వచ్చాయి, ర్యాంక్ 41 ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ మా ఫ్రెండ్ది తనకి మార్క్స్ 49 మార్క్స్ వచ్చాయి. కానీ ఒక్కసారి మీరు ర్యాంక్ని గమనిస్తే ర్యాంక్ వచ్చేసి 1094. ఎంత డిఫరెన్సో చూడండి. మార్క్స్ ఏమో 23 మార్క్సే తేడా, బట్ ర్యాంక్ అయితే హండ్రెడ్స్లో తేడా ఉంది. హండ్రెడ్స్ ఏంటి 1000 ఎబో తేడా ఉంది. నాకు 49, తనకి 1094. ఎందుకు ఇలా అయి ఉండొచ్చు అంటే టై అంటే చాలామందికి 50 ఎబో వచ్చిన వాళ్ళలో చాలామందికి టై అయింది. సో అలా టై అయినప్పుడు ఇంతకుముందు చెప్పిన బేసిస్ లాగానే వీళ్ళు ర్యాంక్ ఇస్తారు మనకి. సో ఇలా ఉంటుంది. అందుకే చాలామంది నాకు కింద కమెంట్స్ అడుగుతున్నారు, నాకు 51 వచ్చింది, నా క్యాంపస్లో సీట్ వస్తుందా? అది మీ ర్యాంక్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ మీ కేటగిరీలో వచ్చిన వాళ్ళ ర్యాంక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ర్యాంక్స్లో 1 మార్క్ తేడాతోటి ఎంత ర్యాంక్ వెనకాలకి వెళ్ళిపోతాము. అండ్ ఇంకొకటి, అసలు ఏ ర్యాంక్ వస్తే ఏ ర్యాంక్ లోపు వస్తే క్యాంపస్లో సీట్ రావచ్చు అని అనుకుంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మాత్రం మీ సీట్స్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ తెలుగులో క్యాంపస్లో 30 సీట్స్ ఉన్నాయి. సో రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఒక 50 బిలో ర్యాంక్ వస్తే హోప్స్ పెట్టుకోవచ్చు మీకు క్యాంపస్లో సీట్ వస్తుంది అని. ఇంకా రిజర్వేషన్ లేని వాళ్ళు మాత్రం 30 బిలో ర్యాంక్ వస్తే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు క్యాంపస్ సీట్ వస్తుంది అని. సో ఇలా ఇది ఏ ర్యాంక్ వస్తే క్యాంపస్ సీట్ వస్తుందని చెప్పడానికి మీ సబ్జెక్ట్లో ఆ క్యాంపస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆ కాలేజ్లో అండ్ మీ ర్యాంక్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మీ సబ్జెక్ట్కి ఒక 40 సీట్సే ఉన్నాయి. సో మీకు 50 బిలో ర్యాంక్ వస్తే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే క్యాంపస్ కాలేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓయూలో అందరూ ఓయూ క్యాంపస్ పెట్టుకోవాలని అనుకుంటారు కాబట్టి ఓయూ క్యాంపస్లో ప్రతి సబ్జెక్ట్లో సిపిజెడ్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో ప్రతి సబ్జెక్ట్లో 1 to 30 ర్యాంక్స్ ఉన్న వాళ్ళు లైన్గా అయితే ఆ క్లాస్లో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్లోనే లాస్ట్ ఇయర్ ఎంకామ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లేరు. ఎందుకంటే మేబీ వాళ్ళు వేరే కోర్స్కి వెళ్ళారేమో, వేరే ఎగ్జామ్ రాశారేమో, బీఎడ్ చేయడానికి వెళ్ళారేమో, ఎంబీఏకి రాశారేమో. సో అలా ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం మీ ర్యాంక్ ఎక్కువైనా మీకు ఛాన్సెస్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా కమెంట్స్లో అడిగే చాలా క్వశ్చన్స్ ఏంటంటే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి క్యాంపస్లో సీట్ వస్తుందా? అది ఎవరు కన్ఫామ్గా చెప్పలేరు. ఎందుకంటే మీకు క్యాంపస్ సీట్ రావడం ఈ 5 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ మీ ర్యాంక్ని బట్టి సీట్ అలాట్ చేస్తారు. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ సీట్స్. మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చినా అక్కడ సీట్స్ తక్కువ ఉంటే సీట్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ తీసుకుందాం. ఎంఏ ఇంగ్లీష్కి ఓయూ క్యాంపస్లో 30 సీట్స్ ఉన్నాయి అనుకుంటే మీకు ర్యాంకు ఒక 40 అబో 50 అబో వచ్చింది అండ్ మీకు రిజర్వేషన్ లేదు అని అనుకుందాం. సో అప్పుడు మీకు ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. ఒకవేళ రిజర్వేషన్ ఉంటే 30 సీట్స్ కాబట్టి ఒక 50 బిలో ఆర్ 60 బిలో ర్యాంక్ వచ్చినా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి క్యాంపస్లో సీట్ రావడానికి.
దెన్ వచ్చేసి జనరల్ కాంపిటీషన్ వైజ్గా కూడా చూసుకుంటే ఈసారి పేపర్ మీ సబ్జెక్ట్లో ఈజీగా వచ్చింది అనుకుందాం. సో కాంపిటీషన్ పెరుగుతుంది. మీకు ఒక 60-70 బిలో వచ్చిన ఛాన్సెస్ తక్కువైపోతాయి. ఎందుకంటే 70 అబోవ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకో పేపర్ ఈజీ వచ్చి, సో మీకు క్యాంపస్లో 60 అబోవ్ వచ్చిన 60 to 70 మధ్యలో వచ్చిన క్యాంపస్ సీట్కి కష్టమైపోతుంది. సో అది కాంపిటీషన్. జనరల్ కాంపిటీషన్ అయితే అలా. కాంపిటీషన్ అండర్ సేమ్ కేటగిరీ అంటే ఇక్కడ ఇంకొక కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే రిజర్వేషన్స్ ఉంటాయి కదా మనకి క్యాంపస్ సీట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ 30 సీట్స్ ఉంటే ఒక 12 సీట్స్ రిజర్వ్డ్ అనుకుందాం SC ST బీసీ వాళ్ళకి ఒక 5 సీట్స్ రిజర్వ్డ్ అనుకుందాం సో క్యాంపస్లో. అండ్ ఆ 5 సీట్స్లో వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళలో మీ కేటగిరీలోనే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు BCB ఆర్ BCA, సో ఆ 5 సీట్స్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళలో మీకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో మీకన్నా తక్కువ ర్యాంక్ ఉంటే మీకు ఛాన్సెస్ తగ్గిపోతాయి. అంటే మీ కేటగిరీలోనే మీ సబ్జెక్ట్ BCBలోనే మ్యాథమెటిక్స్కి మీకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇంకా మ్యాథమెటిక్స్లో ఎవరు లేరు మీ కేటగిరీలో, సో మీకు అక్కడ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ పైన క్యాంపస్ సీట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ కాలేజ్ సీట్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. దెన్ వచ్చేసి లాస్ట్ మెయిన్ వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత, ర్యాంక్ కార్డ్ వచ్చేసిన తర్వాత మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నేను వెరిఫికేషన్ గురించి, కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కూడా సెపరేట్ వీడియోస్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వచ్చేసి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్, కొంతమందికి ర్యాంక్ మంచిగా వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ సరిగ్గా ఇవ్వలేకపోతారు. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ వైజ్గా ఇవ్వండి. ఫస్ట్ మీకు ఏ కాలేజ్లో చేయాలి అని ఉంది, మీకు ఏ కాలేజ్ కంఫర్టబుల్, ఏ యూనివర్సిటీ కంఫర్టబుల్, అలా ఇచ్చుకుంటూ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ మీకు వీడియో చూస్తున్నారు, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయొచ్చు కదా, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా CP GATE డీటెయిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.